హాయ్ అండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇక్కడ 3 days అయితే కుంభాభిషేకం చేస్తారని. ఇది సెకండ్ డే. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను, వీళ్ళు తప్పకుండా చూసేయండి. ఇది సెకండ్ డే రోజు ఇక్కడ కలశాలు అలాగే తాంబూలాలు పసుపు నీళ్ళు అన్నీ ఎత్తుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక పూజారులు ఇక్కడ పసుపు నీళ్ళతో అయితే అభిషేకం అయితే చేస్తున్నారు. చాలా బాగా జరిగింది అసలు సెకండ్ డే అంతా. 3 days అయితే చేస్తారు. 3 days అయిపోయిన తర్వాత 41 days కంటిన్యూగా పూజలు అయితే చేస్తారంట. నాకు తెలియదు, ఇట్లా ఫస్ట్ టైం చూడడం. నేను దగ్గర నుంచి అమ్మవారికి అభిషేకం చేయడం నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. అసలు నాకు మ్యారేజ్ అయిన కాడి నుంచి ప్రతిదీ మా హస్బెండ్ వాళ్ళ ఊర్లోనే కాబట్టి జరిగింది. నాకు అంతా చాలా కొత్తగా ఉంది. టౌన్ సిటీస్లో ఇవన్నీ ఏమి ఉండవు కదా. పల్లెటూరులోనే ఏం చేయాలనుకున్న ఫెస్టివల్స్ కానీ ఇలాగ పూజలు అన్నీ చాలా బాగా చేస్తారు కదా. అందుకని నేనైతే ఏది మిస్ అవ్వను. చాలా కొత్తగా అనిపించింది. ఇలాగా మన కళ్ళ ముందే మనం కూడా అభిషేకం అయితే చేయొచ్చు. ఇక్కడ లాస్ట్లో నేను మా అత్తయ్య అయితే కలిసి వెళ్ళి అభిషేకం అయితే చేసేసి వచ్చాము. ఇక్కడ పూజారులందరూ పాలు పెరుగు నెయ్యితో అయితే అభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడ గ్రామ దేవతలు ప్రతిష్ఠిస్తున్నారు అక్కడ. సో అందుకని ఇక్కడ ఊళ్ళో అందరూ అభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడ పూజారులంతా కంటిన్యూగా 41 days అయితే పూజలు అయితే చేస్తారంట. తర్వాత జాతర చేస్తారు 41 days తర్వాత. చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అభిషేకం చేయడానికి మా హస్బెండ్కి అయితే వచ్చింది అవకాశం. సో మా హస్బెండ్ కూడా వెళ్ళి అభిషేకం అయితే చేసి వచ్చారు. ఈ రూల్స్ ఏంటంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళకూడదు, బయట ఉన్న వాళ్ళు ఎవరు ఊళ్ళోకి రాకుండా, 41 days ఎవరు నాన్ వెజ్ తినకూడదు, చాలా కఠినంగా ఉండాలంట. నాకు ఇవన్నీ చూడంగానే నాకు ఒకసారిగా విరూపాక్షి మూవీ అయితే గుర్తొచ్చింది. సేమ్ మూవీలో కూడా ఇలాగే ఉంటుంది కదా. సో నాకు అలాగే అనుకున్నాను నేను కూడా. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అమ్మవారికి కళ్ళు అయితే పెట్టలేదు. నెక్స్ట్ డే గుడిలో పెడతారు కదా, అప్పుడైతే అమ్మవారికి కళ్ళు అయితే పెడతారంట. ఇప్పుడైతే జస్ట్ అభిషేకాలు పూజలు అయితే చేస్తున్నారు. ఇంకా పూజారులు అందరు అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఆరతి అయితే ఇచ్చేసారు. ఇంకా ఆరతి ఇచ్చిన తర్వాత ఇంకా అందరినీ వచ్చి అభిషేకం అయితే చేయమని చెప్పారు పసుపు నీళ్ళతో. సో ఇంకా నేను మా అత్తయ్య అయితే ఇద్దరం కలిసి అభిషేకం అయితే చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. మన కళ్ళ ముందే అలా చేయడం కూడా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇంకా నేను మా అత్తయ్య అయితే కలిసి అభిషేకం అయితే చేసేసి అయితే వచ్చేసాము. ఇంకా తిరిగి నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మీకు కానీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ పిక్స్ అని నేను నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా ఫాలో అవ్వాలంటే నేను నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. కావేరి నరేంద్ర అని ఉంటుంది, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఇంకా కొన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి, అవన్నీ మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇలా రెడీ చేసిన తర్వాత ఇంకా అమ్మవారిని తీసుకెళ్లి గుడిలో అయితే పెట్టేస్తారు. ఇంకా పూజలన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా పక్క రోజు అయితే కళ్ళే పెడతారు. ఇంకా సెకండ్ డే కాబట్టి ఈరోజు నైట్ అయితే ఊరేగింపు అయితే చేస్తారంట. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఎండలు అయితే అసలు మామూలుగా లేవండి ఊరుల్లో అయితే. ఇంకా రాగానే నా ఫేస్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఇంకా నేనైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను, అవన్నీ లాస్ట్లో యాడ్ చేస్తాను. మీకు